హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము సజ్జపిండితోటి దోశ, ఇడ్లీ అలాగే ఊతప్పము ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. మనం ఒక్కసారి కనుక ఈ విధంగా పిండి ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే 2 నుంచి 3 రోజుల వరకు హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా సజ్జలతోటి ఇడ్లీ, దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసేసుకొని అందులోకి 1.5 కప్పు సజ్జలు వేసుకోవాలి. ఇలా సజ్జలు వేసేసుకున్న తర్వాత 1.5 కప్పు సజ్జలకి 1/2 కప్పు ఇడ్లీ రైస్ వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరొక గిన్నె తీసేసుకొని ఇందులోకి 1/2 కప్పు మినపప్పు వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూను మెంతులు వేసేసుకొని 1/2 కప్పు పోహా అటుకులు వేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మినపప్పు అలాగే సజ్జలని వాటర్ వేసేసుకొని నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఈ సజ్జల్ని 8 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. 8 గంటల తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా నానబెట్టుకున్న మినపప్పు వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న సజ్జలు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్ పైన మూత పెట్టేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని కూడా మినప్పిండిలోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని కొంచెం వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం. ఎందుకంటే ఫుల్ అయిపోయింది కాబట్టి మళ్ళీ పొంగిపోతుంది. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండి వేరే గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలోకి వేసేసుకుందాం. ఇలా పిండిని వేరే గిన్నెలోకి వేసేసుకున్న తర్వాత మన పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా ఇడ్లీ వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గిన్నె పైన మూత పెట్టేసుకొని 8 గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 8 గంటల తర్వాత మనకి పిండి అయితే మంచిగా సెట్ అయిపోయింది. చూడండి, ఈ విధంగా మంచిగా నానిపోయింది. ఇప్పుడు పిండిని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇడ్లీ వేసేసుకుందాము. ఇప్పుడు ఇడ్లీ ట్రేలకి ముందుగానే ఆయిల్ అప్లై చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ ట్రేలోకి ఇడ్లీలాగా వేసేసుకుందాం. ఇలానే అన్ని ట్రేలోకి వేసేసుకుందాం. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ట్రేలోకి పెట్టేసుకొని ముందుగానే స్టవ్ పైన ఇడ్లీ గిన్నె పెట్టేసుకొని వాటర్ వేసేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి మనం పెట్టుకున్న ఇడ్లీ ట్రేని పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకొని 13 నిమిషాల పాటు ఇడ్లీని ఉడకనివ్వాలి. మనకి నార్మల్ ఇడ్లీలు అయితే 8 మినిట్స్లో అయిపోతుంది, కానీ ఇడ్లీ కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంటుందండి. 15 మినిట్స్ తర్వాత ఇక్కడ మనకి సజ్జలతో ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసేసుకొని నెక్స్ట్ దోశ వేసుకుందాం. ఇప్పుడు దోశ వేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దోశ వేసేసుకుందాము. ఇలా దోశ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. దోశ ఇలాగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఈ దోశను తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకొక దోశ వేసేసుకోవడానికి మళ్ళీ కొంచెం పిండిని వేసేసుకొని దోశలాగా వేసేసుకోవాలి.
ఇప్పుడు ఈ సజ్జ దోశలు మనం చెప్పే వరకు ఎవరికి మనం సజ్జలతో దోశ చేసామని తెలియదండి. మనము ఎప్పటికీ చేసుకునే దోశ లాగానే టేస్టీగా చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ విధంగా మీరు సజ్జపిండితోటి దోశలు ప్రిపేర్ చేసుకోండి. ఓకే అండి, ఈ విధంగా మనం దోశ వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ దోశల్ని బటర్ అయినా గీ అయినా వేసేసుకొని కూడా చేసుకోవచ్చు. దోశ మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది కదా. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ దోశను కూడా తీసేసుకుందాము. మనము ఈ సజ్జపిండితోటి ఇడ్లీ దోశ ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ మనకు పిండి ఉంటే ఇదే పిండితోటి మనము ఊతప్ప కూడా వేసేసుకోవచ్చు అండి. అది కూడా టేస్టీగా చాలా బాగుంటుంది. అంతేనండి, ఇక్కడ మనకి దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ దోశను కూడా తీసేసుకుందాము. ఫైనల్గా మనకి మిల్లెట్ తోటి క్రిస్పీగా ఉండే దోశలు అలాగే సాఫ్ట్గా ఉండే ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది. అలాగే మనము ఈ సజ్జపిండితోటి ఊతప్పం కూడా వేసుకొని తింటే టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ దోశలని పల్లీ చట్నీ అలాగే టమాటా చట్నీ కాంబినేషన్లో తింటే సూపర్గా ఉంటుంది. మనం డైలీ టిఫిన్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఎప్పుడు ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ దోశ కాకుండా కొంచెం హెల్తీగా సజ్జలతోటి ఇడ్లీ దోశ వేసేసుకోండి. టేస్టీగా చాలా బాగుంటాయి. మరి ఇడ్లీ దోశ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.